తిరుమల శ్రీవారికి మహాభక్తురాలు ఆ మాజీ మంత్రి. అది ఎంతలా అంటే సాధారణ భక్తులు ఎవ్వరికి వీలవని విధంగా. అయ్యో అబ్బాయి నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. వారానికోసారి కుదిరితే 2 సార్లు కొండెక్కి దర్శనం చేసుకునేంత. ఏ రకంగా టికెట్లు అమ్ముకున్నా తెలిసిపోయిందా? టికెట్లు అమ్ముకున్నా అండి. ఎన్నిసార్లు వెళ్ళేదండి మంత్రి రోజా, మాజీ మంత్రి ఎన్నిసార్లు వెళ్ళేది? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? న్యాయం చేశారు. ఏమి న్యాయం చేశారు ఈ రోజు? తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడికి వెళ్ళి టికెట్లు అమ్ముకొని మర్యాదగా చెప్తున్నాను. మర్యాద? నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? నీ బతికేమిటో నాకు తెలీదా? మరంతటి అపర భక్త శిఖామణి పొగుడుతున్నావా లేక నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. తిరుమలకి ఊపుకుంటా వెళ్ళి ఫోటోలకు ఫోజులు ఇచ్చే రోజక్క ఏమైపోయింది ఈ రోజు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి. మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం. ఈ రోజున మరి లడ్డు ప్రసాదాల గురించి, ఆ ఫిష్ ఆయిల్ కలిసింది దాని గురించి, వీటేటి గురించి మాట్లాడితే ఏ రోజక్క ఏమైపోయావు ఇప్పుడు? నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఏ వెనకాల నుంచి విఐపి దర్శనాలని చెప్పేసి నీ మనుషుల్ని మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. వాళ్ళని నీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళని మిగిలిన వాళ్ళకి బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని దర్శనాలు చేపించినప్పుడు అదే విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ ఓల్ మొత్తం తెలుసు. అన్ని విషయాల మీద అనర్గళంగా మాట్లాడేస్తూ ప్రత్యర్థుల్ని చెండాడేస్తూ కౌంటర్స్ ఇచ్చే మాజీ మంత్రి రోజా. ఇదర్ రఖో దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. శ్రీవారి మహాప్రసాదం లడ్డుపై ఇంతటి వివాదం జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? ఇప్పుడు నేను మారిపోయానండి. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మంత్రి వెళ్లనని సార్లు కొండకెళ్లారని. టికెట్లు అమ్ముకున్నా అండి. అంటే లంగమ్మ. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారి. అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. పోయి పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలడా అనిపించింది ఈ స్టేట్మెంట్. ఓసారి పేసి మైని చూస్తే. ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు, మేము పుట్టాం. లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది. ఆ టెన్షన్ నాకు ఉంది. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది. ఆ విషయం మాకు తెలుసులే. ఆయన్ని నమ్మే భక్తుల మనోభిప్రాయాలు ఏమో. కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. పోతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన సైతాన్ వేదాలు వెళ్ళిస్తుందా? ఆ వయసులో ఉన్న అతనికి తెలిసి ఉండాలి. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా ముడేసి వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది అంటే ఏమిటి? ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవటానికి, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో ఇంత ఘోరంగా దిగుచారుతారని నేను అనుకోలేదు. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు. నన్ను ఎవడరా ఫేకాడేది? నేనే ఆడతా ఫేకా. ఆల్రెడీ ఆయన ఒక్కసారి ఈకాళ్ళ మండపం కొట్టేసినప్పుడు దేవుడు బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు, గుర్తుంది కదా. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ. ఇప్పటికైనా మారతాడు అనుకున్నాను, కానీ మళ్ళీ జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన